హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పిఎం కిసాన్ అన్నదాత 2వ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, మరి మన వివరాలకు వెళ్ళిపోతే కనుక పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. ఇక రైతుల ఖాతాల్లోకి కేంద్రం నుంచి అయితే 2,000, అలాగే రాష్ట్రం తరపున అయితే 5,000 చొప్పున జమ చేయనున్నాయి. ఇంకా అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిధులు విడుదల చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు రూ. 7,000 చొప్పున మొత్తం రూ. 3,135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇక పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కింద ఆగస్టులో మొదటి విడతగా రూ. 3,174 కోట్లు విడుదలయ్యాయి. ఇక రెండో విడతలో కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ. 6,309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. ఇంకా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక రైతు సేవా కేంద్రాల ప్రత్యక్ష ప్రసారం. ఇక నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 10,000కు పైగా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక రైతుల ఖాతాలకు నిధులు మాత్రమే కాకుండా వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా అందులో వివరించేలా కార్యక్రమం రూపొందించాలని, అలాగే ప్రసారం చేయాలని కోరారు. ఇక అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెట్ సౌకర్యాల పెంపు, అలాగే ప్రకృతి సేద్యం, భూసార పరీక్షలు, పంటల ఉత్పత్తులకు ఆహార శుద్ధి ద్వారా అధిక ధర లభించేలా చేయడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఇక పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధుల విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందుగానే మెసేజ్లు వెళ్లాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలేరు నుంచి సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. రైతుల సందేహాల నివృత్తి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలని, అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెట్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తొలి విడతలో నగదు జమ కాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్నవారికి కూడా అందేలా చూస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. అలాగే తొలి విడతలు ఎవరికైతే రాలేదో వారి యొక్క ఫిర్యాదులు కూడా పరిశీలించి వారికి కూడా డబ్బులు జమ అయ్యేలా చూస్తాయని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.